హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఎపిసోడ్ 8. సాక్షి ఆరాధ్య వైపు చూసి నవ్వుతూ, మీ ఫాదర్ నేను హై స్కూల్లో ఉన్నప్పుడే మంచి ఫ్రెండ్స్. అంతేకాదు మీ డాడీ నాకు ప్రపోజ్ కూడా చేశాడు అని నవ్వుతూ అన్నది సాక్షి. సాక్షి మాటలు వింటూ టీ తాగుతున్న ఆరాధ్యకి ఒక్కసారిగా పొరబోయింది. ఆరాధ్య నెత్తి మీద మెల్లగా తడుతూ, సాక్షి చిన్నగా తాగు, ఎందుకంత కంగారు పడతావు అంది. అంతలో అక్కడ ఒక గ్లాస్ బ్రేక్ అయిన సౌండ్ వినపడింది. అందరూ అటువైపు చూసేటప్పటికి శంకర్ చేతిలో ఉన్న కప్పు కూడా కింద పడి ముక్కలై ఉంది. అతని కోట్ మీద టీ పడడంతో, అరే నా డ్రెస్ పాడైంది, ఇప్పుడు నేనెలా మీటింగ్కి వెళ్ళలేను, నేను కూడా మీతో పాటే వస్తాను అని అన్నాడు శంకర్. ఆ తర్వాత అతను తన ఫోన్ తీసుకొని మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి చెప్పాడు. శంకర్ కొంచెం దూరంగా వెళ్ళగానే సాక్షి పెద్దగా నవ్వుతూ, ఆరాధ్య ఇది మాకు మామూలే, కానీ నువ్వెళ్ళి రెడీ అవ్వు అని అంది. ఆరాధ్య అక్కడి నుంచి లేచి తన రూమ్ కి వెళ్ళిపోయింది. బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆరాధ్య తన దగ్గర వేసుకోవడానికి వేరే బట్టలు ఏమీ లేవు, ఎలాగా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతలో అక్కడికి రిషి వచ్చాడు. రెడీ అవ్వమంటే అటు ఇటు తిరుగుతున్నావేంటి, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు రిషి. నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదా, నేను ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలి అని కోపంగా అన్నది ఆరాధ్య. కూల్ కూల్, ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, రెడీ అవడానికి ఏంటి ప్రాబ్లం అని అనుమానంగా చూస్తూ అన్నాడు రిషి. ఆరాధ్య అతని వైపు అమాయకంగా చూస్తూ, నా దగ్గర వేసుకోవడానికి బట్టలు లేవు కదా అని అంది. ఆమె మాట వినగానే రిషి నెమ్మదిగా నవ్వుతూ అక్కడ ఉన్న వార్డులో దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి, నువ్వు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూస్తుంటే తెలిసి ఉండేది, ఇందులో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, ఏ డ్రెస్ కావాలంటే అది వేసుకో అని అన్నాడు. ఆరాధ్య అతని దగ్గరికి వచ్చి చుట్టూ చూడడం స్టార్ట్ చేసింది. అక్కడ చీరలు, సూట్లు, అలాగే మెనీ టాప్స్, ఆఫ్ గర్ల్స్ డ్రెస్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆమె సైజులోనే ఉన్నాయి. ఇవన్నీ నువ్వెప్పుడు కొని ఉంచావు, ఇవన్నీ కరెక్ట్ గా నా సైజులోనే ఉన్నాయేంటి, నా సైజు ఎంత ఉంటుందో నీకెలా తెలుసు అని డౌట్ గా అడిగింది ఆరాధ్య. రిషి ఆమె మాటలు వినిపించుకున్నట్లుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు రెడీ అయ్యుండు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, నేను వేరే రూమ్ లో రెడీ అవుతాను అని చెప్పి అక్కడి నుంచి స్పీడ్ గా బయటకు వెళ్ళిపోయాడు రిషి. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆరాధ్య ఒక డీప్ బ్రీత్ తీసుకొని తనలో తనే, ఈ రిషిని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది, నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు, ఇది చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తోంది, దీని గురించి ఆలోచించే టైం ఇప్పుడు లేదు, నేను త్వరగా రెడీ అవ్వాలి, తర్వాత ఈ విషయం గురించి అతనితో గట్టిగా మాట్లాడాలి అని అనుకొని వార్డ్రోబ్ లో నుంచి ఒక పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె రెడీ అయి వచ్చేటప్పటికి రిషి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఆరాధ్యని చూడగానే రిషి కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. అప్రయత్నంగా ఆరాధ్యని తన వైపు లాక్కొని ఆమె చెవుల మీద ఉన్న జుట్టును వెనక్కి నెట్టి ఆమెకు మాత్రమే వినిపించేలాగా, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు. అతని మాట విని ఆరాధ్య బ్లష్ అవుతూ, కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని అంది. నేను ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు మేడం అని తనలో తనే గొణుక్కున్నాడు రిషి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కిందికి వచ్చారు. ఆరాధ్య కిందికి దిగి వచ్చేటప్పటికి అక్కడ హాల్లో చాలా గిఫ్ట్లు పెట్టున్నాయి. అవన్నీ సర్వెంట్స్ కార్లలో పెడుతున్నారు. అవన్నీ చూడగానే ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత తక్కువ టైంలో ఇదంతా ఎలా అరేంజ్ చేశారు అని ఆశ్చర్యపోయింది ఆరాధ్య. ఆరాధ్య అలా ఆశ్చర్యంగా చూడడం చూసి రిషి ఆమె దగ్గరికి వచ్చి నిలబడి, మా ఫ్యామిలీ అంతా ఇంతేలే, ఏదొచ్చినా పట్టలేము, వాళ్ళ ప్రేమకి హద్దులుండవు, అందుకే వాళ్ళని కలవడానికి నీకు కొంచెం టైం ఇవ్వాలనుకున్నాను, కానీ అంతా అనుకోకుండా జరిగిపోయింది అని రిషి చెబుతూనే ఉన్నాడు. ఆరాధ్య మాత్రం తన ఆలోచనలో తను మునిగిపోయింది. రిషి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అంతలోనే ఆరాధ్య అతనిని ఆపి, పర్వాలేదు, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ వాళ్ళందరూ నాకు చాలా బాగా నచ్చారు, వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుస్తోంది, ఈరోజు వాళ్ళు ఇక్కడికి రావడమే మంచిదైంది, నిజానికి వాళ్ళు నీకంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నేను తలుచుకుంటే మీ ఇంట్లోంచి నిన్నే బయటికి పంపించగలను అన్న విషయం నాకు అర్థమైంది అని కొంటెగా అన్నది ఆరాధ్య. ఆ మాటలు విన్న వెంటనే రిషి రియాక్ట్ అయ్యేలోపే ఫాస్ట్ గా వెళ్లి సాక్షి గారి పక్కన నిలబడింది ఆరాధ్య. ఆరాధ్య చేసిన పనికి ఆమె వైపు చేతులు తిప్పి మెటికలు విరుస్తూ, నా దిష్టే తగిలేలా ఉన్నావు బంగారం, నీకు ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీసేయాలి,
ఎంతమంది కళ్ళు పడతాయో ఏంటో అన్నది సాక్షి. థ్యాంక్ యూ అత్తమ్మా అని మాత్రం అన్నది ఆరాధ్య. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, మనందరం బయలుదేరదాం. కార్ రెడీగా ఉంది. నేను, రిషి, నువ్వు, శంకర్ కారులో వెళ్దాం. తాతయ్య, నాన్నమ్మ, దేవ ఇంకో కారులో వస్తారు అన్నది సాక్షి. ఆరాధ్య నెమ్మదిగా తల ఊపింది, కానీ ఆమె మనసులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు మెదులుతున్నాయి. నిజానికి చాలా నెర్వస్ గా ఉంది. తన ఫాదర్ ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే తనకి శ్రీకర్కి జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయింది అని బిజినెస్ సర్కిల్లో మాత్రమే కాదు, ఫ్యామిలీలో కూడా అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ విషయాన్ని అతను ఎలా తీసుకుంటాడో అని ఆరాధ్యకి చాలా టెన్షన్ గా ఉంది. ఆరాధ్యలో ఆలోచిస్తూ నెర్వస్ గా ఫీల్ అవడం సాక్షి గమనించింది. ఆమె నెమ్మదిగా ఆరాధ్య దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆరాధ్య, నువ్వేమీ బాధపడకు. నేను మీ ఫాదర్తో మాట్లాడతాను. నాకు నరేందర్ గురించి బాగా తెలుసు. ఖచ్చితంగా నా మాట వింటాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అని ఆమెకు ధైర్యం చెప్పింది సాక్షి. సాక్షి మాటలన్నీ అక్కడే ఉన్న శంకర్ వింటూనే ఉన్నాడు. అతనికి సాక్షి మాటలు వింటుంటే చాలా కోపంగా అనిపించింది. నరేంద్ర అంటే శంకర్కి అస్సలు ఇష్టం లేదు. తన వైఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏ వ్యక్తి మాత్రం ఇష్టపడతాడు? ఎవరు ఇష్టపడరు కదా. సాక్షి అతనితో మాట్లాడతానని చెప్తూ ఉంటే శంకర్కి లోపలే బర్నింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి వేరు. వరుస ప్రకారంగా చూసుకుంటే నరేంద్ర సాక్షికి బ్రదర్ అవుతాడు. అందుకే తనని తను కంఫర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు శంకర్. ఇంకా విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని డిసైడ్ అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత రాచకొండ ఇంటి ముందు 3 కార్లు వరుసగా ఆగాయి. ఆరాధ్య రిషి వైపు టెన్షన్ గా చూసింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం రిషికి అర్థమైంది. రిషి నెమ్మదిగా ఆమె చేతి మీద చేయి వేసి, భయపడకు, నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మేమందరం నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాము. ఏం జరిగినా సరే నీ తోడుగా మేముంటాము అని ధైర్యం చెప్పాడు. రిషి మాటలు విన్న ఆరాధ్య అతని వైపు చూసి నెమ్మదిగా నవ్వి బిల్డింగ్ లోపలికి వెళ్ళింది. ఆరాధ్య రాచకొండ బంగ్లాలోకి ఎంటర్ అవ్వగానే ఓ మిడిల్ ఏజ్డ్ లేడీ ఆమెను చూసి చాలా సంతోషంగా, అక్క, నువ్వు ఇంటికి వచ్చేసావా అంది. ఆరాధ్య ఆల్మోస్ట్ షాక్ తిన్నట్టు చూసి అడిగింది, ఏమైంది అలా అంటున్నావు? ఏమైంది అలా ఉన్నావు షీలా? డాడీ ఎక్కడా? డాడీ బానే ఉన్నారు కదా అంటూ అనుమానంగా అడిగింది ఆరాధ్య. సార్ నిన్నటి నుంచి మీ గురించే ఫుల్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడైతే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని షీలా రిప్లై ఇచ్చింది. ఆమె మాటలు విన్న ఆరాధ్య పైకి వెళ్ళడానికి టర్న్ అవుతుంటే షీలా వెంటనే, సార్ నిన్నటి నుంచి అసలు ఏం తినలేదు, మీరు ఎక్కడికి వెళ్లారు అని చాలా కంగారు పడుతున్నారు. ఇంతకు అసలు మీకు ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్లారు అని, సార్ ఏమీ తినకుండా బాధపడుతున్నారు అని చివరిలో యాడ్ చేసింది. షీలా ఏం మాట్లాడుతుందో ఆరాధ్యకు తెలుసు. సడన్ గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ థాట్ ఆమె బాడీ అంతా స్తంభింపజేసింది. ఆమె సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ, నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు షీలా, నేను బానే ఉన్నాను. చూస్తున్నావు కదా, నువ్వు ఫుడ్ పైకి తీసుకురా, నేను డాడీకి తినిపిస్తా అంది. తర్వాత ఒక్క సెకండ్ ఆగి, ఆర్య గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని అడిగింది. షీలా నో అన్నట్టుగా తల అడ్డంగా ఊపి, అతను రేపు ఇంటికి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పింది. తన బ్రదర్ ఆర్య తిరిగి వస్తున్నాడని వినగానే ఆరాధ్య ఫుల్ హ్యాపీ అయింది. శ్రీకర్ ఆరాధ్య మ్యారేజ్ ని స్టార్టింగ్ నుంచి అతను అపోజ్ చేయడంతో ఆ వెడ్డింగ్ కి రాలేదు. శ్రీకర్ గుడ్ పర్సన్ కాదని ఆర్య ఎప్పుడూ చెప్పేవాడు. బట్ ఆరాధ్య ఎప్పుడూ అతని మాట వినలేదు. తన బ్రదర్ చెప్పింది నిజమే అని ఇప్పుడు ఫీల్ అవుతూ ఆరాధ్య ఒక డీప్ బ్రీత్ తీసుకొని, రేపు నేనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడిని తీసుకొని వస్తాను. నువ్వు అతని కోసం కార్ పంపాల్సిన అవసరం లేదు. నువ్వు ఫుడ్ తీసుకొని డాడీ రూమ్ కి వచ్చేయి అని అన్నది. అలా చెబుతూనే ఆమె తన డాడీ రూమ్ వైపు నడవడం మొదలుపెట్టింది. ఆమె మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క స్టెప్ మీద తన వెయిట్ పడుతున్న ప్రతిసారి నిన్న జరిగిన సీన్స్ అన్నీ ఆమె కళ్ళ ముందు ఫ్లాష్ అవుతున్నాయి. శ్రీకర్ మాటలు, అతని అరుపులు, తనను పట్టుకుని నెట్టడం, అవన్నీ ఆమె చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. అలా ఫీలింగ్ కలుగుతోంది. శ్రీకర్ కేవలం తన బిజినెస్ కోసం, రాచకొండ పేరు కోసం తనను మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసినప్పుడు గుండె పగిలినంత బాధేసింది. ఆర్య మాటలు ఎందుకు వినలేదా అని ఇప్పుడు అనిపించింది. తండ్రి గది డోర్ దగ్గర ఆగి ఆరాధ్య ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయిన డాడీని నార్మల్ గా చూడాలి. తన బాధను ఆయనకు కనిపించనివ్వకూడదు అనుకుంది. ఆ రూమ్ డోర్ స్లోగా ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టింది. రూమ్ అంతా చాలా డార్క్ గా ఉంది.
కర్టెన్స్ అన్ని మూసేసున్నాయి. ఆమె తండ్రి నరేంద్ర రాచకొండ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఆయన ముఖంలో నిస్సత్తువ, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని ఆరాధ్య ఎప్పుడూ అనుకోలేదు. అయితే ప్రస్తుతం ఆమె ముందున్న సమస్య వేరు. తన పెళ్లి గురించి తండ్రితో ఎలా మాట్లాడాలా అని, అదే సమయంలో నిన్న జరిగిన విషయానికి తండ్రిని ఎలా ఓదార్చాలా అని ఆలోచనలో పడిపోయింది ఆరాధ్య. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. అయితే లేట్ చేయకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ పెడితే మీకు ఏది నచ్చుతోందో ఏది నచ్చట్లేదో నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఒక కామెంట్ కూడా పెట్టండి.